అందుకని మనం దేవుని ఆరాధించాలి. అందుకని ఆయన ప్రేమను, ఆయన కొలతలను మనము కొలవలేము. ఆయన ప్రేమను కొలవలేము, ఆయన చూపిస్తున్న కృపను కొలవలేము. అందుకని దేవుడు అనంతుడు కనుక హీ ఈస్ ఎ ఇన్ఫినిటీ గాడ్. అందుకని మనం దేవుని ఆరాధించాలి. రెండవదిగా మనం ఒకసారి బైబిల్ గ్రంథం చూద్దాం, బైబిల్లో చూద్దాం నేను చెప్పే విషయాలు. 4వ వచనం కనుక మనం చూస్తే హిస్ మైటీ యాక్ట్స్ మస్ట్ బి టోల్డ్. ఆయన పరాక్రమ కార్యములు చెప్పాలి. దేవుడు మన జీవితంలో పరాక్రమ కార్యాలు చేశాడా, గొప్ప కార్యాలు చేశాడా అని ఆలోచన చేస్తే తప్పకుండా ఆయన నీ జీవితంలో కార్యాలు చేశాడు. పరాక్రమమైనవి, అసాధ్యమైనవి, ఆయన మాత్రమే చేయగలిగినవి. ఇవన్నీ మనం ఆలోచిస్తే నిన్ను ఆరాధించకుండా ఏది కూడా నిన్ను ఆపదు. హల్లెలూయా. అందుకని 4వ వచనంలో అంటాడు, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేస్తారు. మనం ఎవరితో మాట్లాడాలి ఇవి అని అంటే, ఒక తరము వారు ఇంకొక తరము వారికి అది పాస్ చేయాలి. దేవుడి కార్యాలు ఆయన ఎలాంటి వాడో అనేది తెలియచేయాలి. ఇదిగో మనకు అలా పాస్ అవుతూ వస్తుంది కనుక ఈ రోజు మన క్రైస్తవులముగా దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ దేవుని ఆరాధించే క్రమంలో మనం ఉన్నాం. అందుకనే మనము తరతరాలకు ఆయన యొక్క కీర్తిని మనము అందించాలి. ఆయన చేసిన అద్భుత కార్యములను ఇతర తరములకు చెప్పాలి. ఆయన చేసిన స్వస్థత కార్యములను ఇతర తరములకు చెప్పాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలను, బైబిల్ గ్రంథంలో ఉన్న కార్యాలను మనం ఏం చేయాలంటే మరొక తరానికి తెలియచేయాలి. అదే సండే స్కూల్ మినిస్ట్రీ. ఇంకొక తరానికి మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క ప్రేమను పంచుతున్నాం. అందును బట్టి దేవుని స్తుతించాలి. మూడవదిగా అతని మహోన్నతమైన ప్రభావాన్ని ధ్యానించాలి. 5వ వచనంలో చూస్తే హిస్ మెజెస్టీ డిజర్వ్ మెడిటేషన్. ఇక్కడ దేవుడు మన జీవితంలో మరి అనేకమైన స్వస్థతలు, అద్భుత కార్యాలు చేసిన వాడు కనుక నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో, నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించాలి. ఏం స్తుతించాలి? స్తోత్రం స్తోత్రం అంటే అయిపోతుంది, ఆరాధన అంటే అవ్వదు. ఇవన్నీ ధ్యానిస్తూ ఉండాలి. ఇవి ధ్యానిస్తే అసలు మనం చేసే ఆరాధన మనకు సరిపోదు. కాబట్టి దేవుని ఈ రీతిగా ఆరాధించాలి. 4వదిగా ఆయన భీకర కార్యములను వివరించాలి. హిస్ పవర్ డిమాండ్స్ ప్రొక్లమేషన్. 6వ వచనంలో కనుక మనం చూస్తే, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. ఆయన చేసే భీకరమైన కార్యాలు అవి ఆలోచిస్తేనే మరి మనకెంతో భయాన్ని పుట్టించే కార్యాలు దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా చేశాడు. అలాంటి వాటినన్నింటిని కూడా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన దేవుడు ఏదైనా మన కొరకు చేయగలిగిన వాడనే మనసు మనకు వస్తుంది. అప్పుడు ఆరాధన ఆటోమేటిక్ గా మన హృదయంలో నుండి మన పెదవులు దేవుని స్తుతిస్తాయి, మన హృదయం దేవుని కొరకు తెరవబడుతుంది, మనం దేవుని ఆరాధించే వారంగా ఉంటాం. 5వదిగా ఆయన యొక్క మహాదయాలుత్వమును, ఆయన కీర్తిని, ఆయన నీతిని ధ్యానిస్తూ మనము సెలబ్రేషన్ చేయాలి. ఆరాధన అంటే పండగ, సెలబ్రేషన్. హిస్ గుడ్నెస్ స్పార్క్ సెలబ్రేషన్. దేవుని యొక్క మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సంతోషంగా, జాయ్ఫుల్ గా, ఆనందంగా దేవుని సన్నిధానంలో ఆయనను ఆరాధించాలి. దేవునికి ఒక పేరు నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నా. ఆయన కృప చూపించుటలో పిసినారి కాదు. ఆయన కృప చూపించుటలో దాచిపెట్టుకునేవాడు కాదు. ఆయన మరి అద్భుతంగా మన కొరకు తన కృపను ఆయన ఏం చేసేవాడు? విడుదల చేసేవాడు. మన కొరకు తన కృపను పంచేవాడు ఆయన. కాబట్టి దేవుడు ధారాళముగా తన కృపను అందిస్తూ ఉన్నాడు. 6వదిగా చూస్తే ఆయన క్యారెక్టర్, ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఆరాధించాలంటే హిస్ క్యారెక్టర్ ఇస్ ప్యూర్. ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క క్యారెక్టర్, లేకపోతే ఆయన చాలా పరిశుద్ధమైన వాడిగా, ఆయన దయ కలిగిన వాడిగా, ఆయన ప్యూర్ అండ్ మర్సీ, దయ కనికరములు. అందుకని కీర్తన గ్రంథం అంటాడు, కృప దయ కలవాడు. కృప సత్యములు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన బైబిల్ దేవుని గ్రంథంలో 8వ వచనంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? ఆయన కోపపడుటకు నిదానించేవాడు, ఆయన దయ చూపించుటకు ఆయన త్వరపడేవాడు, గొప్పగా ప్రేమించేవాడు. కాబట్టి స్లో టు యాంగర్, రిచ్ టు లవ్. ఆయన దేవుడు ఆయన కోపించేవాడు కాదు. ఆయన కోపాన్ని మన కొరకు అణచివేసుకొని తన ప్రేమను వెల్లడిపరిచే దేవుడు కనుక ఆయన ప్రేమమూర్తుడుగా మనకి వచనంలో కనబడుతూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. 7వదిగా హిస్ కింగ్డమ్ ఇస్ ఫర్ ఎవర్. తన రాజ్యము ఎప్పుడు కూడా ఉంటుంది. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన పరిపాలన తరతరములు
నిలిచేది. ఆ నిలుస్తున్న సింహాసనం గలవాడు గనుక, ఆయన నిత్యము జీవించువాడు గనుక, ఆయన నిత్యము రాజుగా ఉండేవాడు గనుక, అందుకని ఆ రాజును మనము స్తుతించాలి. చివరిగా 8వ వచనంలో చూస్తే, ఆయన ప్రతి జీవిని కూడా ప్రతిరోజు ఆయన హిస్ టేకింగ్ కేర్ ఆఫ్ us. ప్రతిరోజు కూడా మన దినచర్యలో ప్రతి ఉదయం కూడా అప్హోల్డ్స్ ద ఫాలింగ్, పడిపోవు వారిని ఉద్ధరించువాడు. 14వ వచనం మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది, యెహోవా పడిపోవు వారిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఇప్పుడు నువ్వేం గుర్తు చేసుకోవాలో తెలుసా? నువ్వు పడిపోయిన పరిస్థితుల్లో నిన్ను అలాగే విడిచిపెట్టలేదు దేవుడు, మరలా నువ్వు లేచే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించాడు. రెండవదిగా, కృంగిపోయిన నాడు నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను లేవనెత్తి నిలబెట్టిన దేవుడు. సర్వ జీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి, ఆయన తగిన కాలమందు వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. తన కుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఆయన ప్రతి జీవిని పోషిస్తున్నాడు. ఓన్లీ మనుషులను మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఆయన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. ఆయన నిజంగా మొరపెట్టే వారికి ఆయన ఆసన్నుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించువాడు, హి సేవ్స్, హి ప్రొటెక్ట్స్, మనల్ని కాపాడువాడు, హి సాటిస్ఫైస్, మనల్ని సంతృప్తి పరచువాడు. ఈ 3 మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఒకటి, ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. రెండవది, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మూడవది, ఆయన మనల్ని తృప్తి పరుస్తూ ఉన్నాడు. ఇన్ని గుణగణాలు కలిగిన దేవుని ఆరాధించాలంటే ఏదో పాట పాడినప్పుడు చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తూ పాడాలి కాబట్టి, స్తోత్రం చేయాలి కాబట్టి అని స్తోత్రం అంటే మనం చెప్పే మాటల ద్వారా ఆరాధన కాదు. ఇవన్నీ ధ్యానిస్తూ, ప్రభువా నువ్వు దీంట్లో ఈ క్యారెక్టర్ లో కనపడుతున్నావు, నాకు ఇక్కడ ఈ మనస్తత్వం నాకు నీలో కనబడుతుందని దేవుని ఆరాధించే వారముగా దేవుని స్తుతించాలి. అందుకనే ఆరాధన అనేది ఆదివారం మాత్రమే చేసేది కాదు. ప్రతిరోజు నువ్వు ఏ రీతిగా భోజనం చేస్తావో, ప్రతిరోజు నువ్వు ఏ రీతిగా నిద్రిస్తావో, ప్రతిరోజు నువ్వు ఏ రీతిగా శ్వాస తీసుకుంటావో, ఆరాధన 24 గంటలు నీ ద్వారా జరగవలసిందే. ఆదివారమే వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తే ఆ శక్తి మనకు సరిపోదు. మరి వారమంతా కూడా, దినమంతా కూడా మనం ఆ ధ్యానంలో ఉంటే మరి దేవునిలో మనం గొప్ప కీర్తిని లేకపోతే ఆయన ప్రశంసను మనం పొందుకునే వారంగా ఉంటాం. అందుకని చివరిలో అంటాడు ఏంటో తెలుసా? ఆయన ఎంతో భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవైతే, దేవునికి ఇష్టంగా ఆరాధిస్తున్న వాడివైతే, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న వాడివైతే, నీ జీవితంలో లోటు అనేది దేవుడు ఉంచాడు. నీకు కావలసిన ఆయన సమకూర్చి నడిపించువాడు. మనం ఎవరిని సన్మానించాలి, ఎవరికి లోబడాలి, ఎవరికి తల వంచాలి, ఎవరిని మొక్కాలి, ఎవరికి భయపడాలంటే రాజుల రాజైన దేవునికి మనము భయపడాలి. ఆయనను మాత్రమే కనపరచాలి. ఆయన యందు భయభక్తులు